క్రికెట్ అభిమానులకు నేటి నుంచి పండగే. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐపీఎల్ నేటి నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ చెన్నై బెంగళూరు జట్ల మధ్య జరగనుంది. సాయంత్రం 8 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ధోని నేతృత్వంలో చెన్నై బరిలోకి దిగుతుందని అనుకున్న చివరికి కొత్త కెప్టెన్ గా రుతురాజ్ గైక్వాడ్ కు పగ్గాలు అప్పచెప్పారు. దీంతో ఎల్లో టీం కొత్త కెప్టెన్ సారథ్యంలో తొలి మ్యాచ్ ఆడనుంది. కెప్టెన్ గా అతనికి ఇదే తొలి మ్యాచ్. ఆర్బీసీ జట్టు డూప్లెసిస్ సారథ్యంలో రానుంది. వీరిద్దరూ చెన్నై తరపున ఆడిన వారే. ఐపీఎల్లో ఇప్పటి వరకు ఈ జట్లు 31 సార్లు తలపడగా 20 విజయాలతో చెన్నై పైచేయిలో ఉంది. ఆర్సీబీ 10 మాత్రమే గెలిచింది. క్రికెట్ అభిమానులకు నేటి నుంచి పండగే. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐపీఎల్ నేటి నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ చెన్నై బెంగళూరు జట్టు మధ్య జరగనుంది. సాయంత్రం 8 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ రోజు జరిగే ఐపీఎల్ మ్యాచ్ పై మరింత విశ్లేషణ మనతో మాట్లాడడానికి మోహన్ గారు ఉన్నారు. మోహన్ గారు చెప్పండి. ఇంట్రెస్టింగ్ ఉంటుందండి. ఎందుకు ఐపీఎల్ మ్యాచెస్ అంటే ఒక ప్రొఫెషనల్ అప్రోచ్ ఉంటుంది. అండ్ ఇది ఒక ప్రైవేట్ ఫ్రాంచైజ్ టోర్నమెంట్ అండి. అంటే 10 టీమ్స్ పార్టిసిపేట్ చేస్తుంది. అండ్ ఈ రోజు ఫస్ట్ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సిఎస్కే అండ్ ఆల్సో ఆర్సీబీ. అంటే ఇద్దరు టీంలో చాలా మంచి ప్లేయర్స్ ఉన్నారు. దీని ముందు వాళ్ళు చాలాసార్లు గెలిచారు. కానీ ఒకటి ఏమంటే ఈ మ్యాచెస్ లో చాలా మంది అప్కమింగ్ ప్లేయర్స్ పెర్ఫార్మెన్స్ చూపెట్టి వాళ్ళ కంట్రీలో వాళ్ళు టీమ్ లో రావచ్చు. కంట్రీ టీమ్ వేరే ఉంటుంది అంటే ఎస్పెషల్లీ వెస్టిండీస్ ప్లేయర్స్ అండ్ ఇంగ్లాండ్ అండ్ ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ వాళ్ళ పెర్ఫార్మెన్స్ తోటి వాళ్ళు డెఫినెట్లీ బాగా వాళ్ళ టెస్ట్ టీమ్ లోకి రావచ్చు. అంటే ఈవెన్ ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ రషీద్ ఖాన్ టీమ్ లో ఉన్నాడని ఆయన ఒక మంచి ప్లేయరు. బట్ ధోని అంటే టీమ్ లో ఉన్నాడు కానీ బట్ ఆయన గైడెన్స్ చాలా ఇంపార్టెంట్ అని వాళ్ళ సిఎస్కే టీమ్ కి. అండ్ ఈవెన్ విరాట్ కోహ్లీ కూడా ఆర్సీబీ టీమ్ కి ఒక మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వచ్చు. బట్ అప్కమింగ్ ప్లేయర్స్ లైక్ మన హైదరాబాద్ నుంచి మొహమ్మద్ సిరాజ్ ఒక వండర్ఫుల్ ప్లేయర్ అండి. ఆయన కూడా పెర్ఫార్మెన్స్ చేయాలా. ఈ పెర్ఫార్మెన్స్ తోటి వాళ్ళు T20 ఫార్మాట్ ఆఫ్ గేమ్ కి వాళ్ళ కంట్రీకి వాళ్ళు రిప్రజెంట్ చేయొచ్చు. చాలా మంది ఈవెన్ డికాక్ లాంటి ప్లేయరు Fabregas, even Devin Bravo also. So వీళ్ళు కొంత సీనియర్ ప్లేయర్స్ కూడా ఉన్నారు. ఇది ఐపీఎల్ ఒక అట్రాక్టివ్ ప్లే గేమ్ అండి. అండ్ చాలా మంది క్రౌడ్ కూడా వస్తుంది. ఎందుకంటే ప్రొఫెషనలిజం దీంట్లో చూడవచ్చు మనం. రైట్, థ్యాంక్ యూ మోహన్ గారు. క్రికెట్ అభిమానులకు నేటి నుంచి పండగే. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐపీఎల్ నేటి నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ చెన్నై బెంగళూరు జట్ల మధ్య జరగనుంది. సాయంత్రం 8 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ధోని నేతృత్వంలో చెన్నై బరిలోకి దిగుతుందని అనుకున్న చివరికి కొత్త కెప్టెన్ గా రుతురాజ్ గైక్వాడ్ కు పగ్గాలు అప్పచెప్పారు. దీంతో ఎల్లో టీం కొత్త కెప్టెన్ సారథ్యంలో తొలి మ్యాచ్ ఆడనుంది. కెప్టెన్ గా అతనికి ఇదే తొలి మ్యాచ్. ఆర్బీసీ జట్టు డూప్లెసిస్ సారథ్యంలో రానుంది. వీరిద్దరూ చెన్నై తరపున ఆడిన వారే. ఐపీఎల్లో ఇప్పటి వరకు ఈ జట్టు 31 సార్లు తలపడగా 20 విజయాలతో చెన్నై పైచేయిలో ఉంది. ఆర్సీబీ 10 మాత్రమే గెలిచింది. మొత్తం 10 జట్లు పోటీ పడే ఈ టోర్నీలో 70 లీగ్ మ్యాచ్లు ఉంటాయి.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తొలి 21 మ్యాచ్లకు మాత్రమే షెడ్యూల్ను విడుదల చేసింది బీసీసీఐ. పూర్తి షెడ్యూల్ను తర్వాత ప్రకటిస్తారు. మే 26న ఫైనల్ ఉండవచ్చని భావిస్తున్నారు. సన్ రైజర్స్ హైదరాబాద్ తన తొలి మ్యాచ్లో శనివారం కోల్కతా నైట్ రైడర్స్ను ఢీకొట్టింది.